మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు సామెతల గ్రంథము నుంచి ఒక్క మాటని చిన్న ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం చూడండి. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలుకబడినటువంటి మాట వెండి పళ్ళెంలో, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటిది అని సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టినటువంటి బంగారు పండు వంటి మాట, దాన్ని ఏమంటున్నారంటే సమయోచితమైన మాట అని రాయబడి ఉంది. సమయోచితమైన మాట అంటే సందర్భానుసారంగా, అంటే సమయాన్ని బట్టి ఆలోచించి మాట్లాడేటువంటి ఒక వెలగల మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో సమయోచితమైన మాట మాట్లాడలేక కాని మాటలు మాట్లాడి అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. పూర్తిగా మాట్లాడకుండా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ సందర్భాన్ని బట్టి సమయోచితమైన మాటని మాట్లాడకుండా ఆ సందర్భానుసారంగా మాట్లాడాల్సిన మాట లేకుండా వేరే మాట మాట్లాడడం ద్వారా కూడా రకరకాల టెన్షన్స్ వస్తాయి, రకరకాల గొడవలు అవుతాయి, మనుషులు విడిపోవడం జరుగుతుంది, సంబంధాలు తెగిపోవడం జరుగుతుంది. అలానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కూడా బైబిల్లో కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా పాపమని రాయబడి ఉంది. అయితే మాట్లాడే మాట సందర్భానుసారంగా సమయోచితంగా మాట్లాడాలి అంటే కొంత జ్ఞానం అవసరం అవుతుంది. ఈ లోకానుసారమైన జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడే మాట అది బంగారు పండ్ల వంటిది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి సందర్భానుసారంగా సమయోచితమైన మాటలు మాట్లాడుట ద్వారా అద్భుతాలు జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి బైబిల్ గ్రంథంలో. మనం ఒక సందర్భాన్ని ధ్యానం చేస్తే మనకు ఐడియా వస్తుంది. చూడండి, రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చిన్నది కనిపిస్తుంది మనకు. అక్కడ నయమాను అనేటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి ఉంటాడు. అతను పరాక్రమశాలి అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అతను ఇజ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో వాళ్ళు రాజ్యాన్ని జయించిన తరువాత కొంతమందిని చెరపట్టుకుని తీసుకుని వస్తారు. వాళ్ళల్లో ఒక చిన్న అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు తన యొక్క భార్యకి పరిచారం చేయడానికి. ఆ చిన్నదాని గురించి రాయబడి ఉంది అక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో. ఆ చిన్నది వాళ్ళ ఇంట్లో భార్యకి పరిచారం చేయడానికి తీసుకొని రాబడింది. అయితే ఇక్కడ నయమానుకి ఒక భయంకరమైనటువంటి జబ్బు ఉంది. మనందరికీ తెలిసిన దృష్టాంతమే ఇది. కుష్ఠరోగము ద్వారా అతను బాధింపబడుతూ ఉన్నాడు. అతను సైన్యాధిపతే, పరాక్రమశాలే, కానీ కుష్ఠరోగి అని రాయబడి ఉంది. కుష్ఠరోగము చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో, ఆ సందర్భంలో సమయోచితంగా ఒక మాట మాట్లాడుతూ ఉంది చిన్నది. ఏమంటుందంటే, ఇంట్లో పనిచేసే ఆమె సైన్యాధిపతి యొక్క భార్యతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నా ఏలినవాడైనటువంటి యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఏలినవాడైనటువంటి యజమానుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి మాట మాట్లాడుతుంది. హల్లెలూయా! చూడండి ఎంత చక్కగా చెప్తుందో. చిన్నది అని బైబిల్లో రాయబడి ఉంది. సహజంగా ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చిన్నది అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు 14 ఏళ్ల లోపు పిల్లల్ని అలా చిన్నది అనేటువంటి మాటగా అంటారని మనం కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోగలుగుతాం. అయితే అటువంటి చిన్న పిల్ల మరి ఇజ్రాయేలీలు పెంపకంలో పెరిగినప్పుడు, అక్కడ కట్టడలు నేర్చుకున్నప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తారో ప్రవక్తల ద్వారా, ఈ కుష్ఠరోగం అనేది ఎంత భయంకరమైనదో, ఎలా కడగా ఉంచబడతారో ఇవన్నీ తెలుసు అనుకుంటా చక్కని మాట చక్కని సమయంలో సందర్భానుసారంగా మాట్లాడుతుంది, సమయోచితంగా చెప్తుంది. అతను ఆ వ్యాధి ద్వారా బాధపడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఒక మంచి మాట, ఇతనికి స్వస్థత కావాలంటే షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని చక్కని మాట పలుకుట ద్వారా, ఆ సైన్యాధిపతి భార్య వచ్చి సైన్యాధిపతికి చెప్పుట ద్వారా నిర్ణయం తీసుకొని షోమ్రోను పట్టణానికి బయలుదేరి వెళ్ళినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలీషా అనేటువంటి సేవకుడి దగ్గరికి వెళ్ళడం, యోర్దాను నదిలో 7 మార్లు మునగడం, తద్వారా అతను స్వస్థపరచబడడం జరిగింది. దేశానికి సైన్యాధ్యక్షుడు అతను స్వస్థత పొందుకుంటే అతను కూడా వెళ్ళినటువంటి ఆ యొక్క వెనకాల సేవకులు ఈ విషయాన్ని గ్రహించారు, గమనించారు. ఆ దేశం అంతా తెలుసుంటుంది కదా ఒక మాటలో చెప్పాలంటే.
ఆ సమయోచితంగా పలకబడిన ఆ మాట ద్వారా మన దేవుడు అక్కడ ఎంత ఘనపరచబడి ఉంటాడో కదా ఒకసారి మనం ఆలోచించాలి. అదే సందర్భంలో తనకు తెలుసు, కానీ నేనేం చెప్తాను, ఈ మంచి వార్త నేనేం చెప్తాను, చెప్పిన వాళ్ళు వింటారేంటి అనేటువంటి ఆలోచన అమ్మాయికి రాలేదు. సందర్భానుసారంగా సమయోచితంగా పాప మాట్లాడిన కారణంగా ఒక అద్భుతం చూసాం ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ. కాబట్టి మనం కూడా ఇలా సమయోచితంగా మాట్లాడేటువంటి జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అది బంగారు పండ్ల వంటిది అనేటువంటి మాట సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో మనము సువార్త చెప్పాలనుకుంటాం, దేవుడి గురించి ఏదో చెప్పాలి అనుకుంటాం, అలా మొదలు పెడతాం. అటువైపు వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించో వాళ్ళ దేవుడి గురించో లేకపోతే ఇంకొక సందర్భం గురించో ఏదో ఒక మాటలు మాట్లాడి ఆ యొక్క మాటలన్నీ కూడా ప్రొలాంగ్ అయిపోయి చివరికి మనం చెప్పలేకపోతాం, ఇంకొకసారి ట్రై చేయడానికి అవ్వదు. ఇలా చాలా సందర్భాల్లో చాలామందికి జరుగుతూ ఉంటుంది. అంటే మనం సందర్భానుసారంగా సమయోచితంగా దేవుని జ్ఞానం చేత మాత్రమే అది సాధ్యం. అటువంటి జ్ఞానం కావాలని అడగాలి మనం దేవుణ్ణి. ఇలాంటి సందర్భమే సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో అబీగయీలు అనేటువంటి ఒక ఆవిడ మనకు కనిపిస్తుంది. ఆమె ఎవరంటే నాబాలు అనేటువంటి వ్యక్తి యొక్క భార్య. అక్కడ సందర్భం ఏంటంటే దావీదు అడవులలో అంటే సౌలు భయము చేత అడవులలో తిరుగుతున్న సందర్భంలో అతను కూడా 400 మంది అనుచరులు ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు అనేక సందర్భాల్లో. గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చినప్పుడు ఆ నాబాలు అనేటువంటి వ్యక్తికి అనేకమైన గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రె బొచ్చు కత్తిరించు కాలంలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అప్పుడు అడుగుతాడు దావీదు, ఇక్కడున్న మా అనుచరుల కోసం మా కోసం కొంత మాంసాన్ని పంపించండి అని అడిగినప్పుడు నాబాలు మోటువాడు మూర్ఖుడు అని బైబిల్ సెలవిస్తుంది. అతను ఒక త్రాగుబోతు. అతను తృణీకరిస్తాడు దావీదుని, చెడ్డ మాటలు పలుకుతాడు, చాలా అపహసిస్తాడు, అవమానిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మాటలు దావీదుకు తెలిసినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి అసలు నాబాలిని తన ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపేయాలి అని బయలుదేరతాడు. అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని ఆయుధాలు పట్టుకుంటారు. దావీదు కూడా ఆయుధాలు పట్టుకుంటాడు. ఇంకా బయలుదేరదాం అనుకునేటప్పటికి ఈ విషయం అంతా ఆ నాబాలు భార్య అయిన అబీగయీలుకి తెలుస్తుందండి. అబీగయీలు, అయ్యో మమ్మల్ని చంపడానికి వస్తున్నాడా, ఇంకా మీరు అందరూ సిద్ధపడండి, ఇంకా మనుషుల్ని సిద్ధపరచండి అనట్లేదు ఆవిడకి సమయోచితమైన జ్ఞానం ఉంది. వెంటనే అక్కడ భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి, మాంసాన్ని సిద్ధపరిచి, ద్రాక్షరసాన్ని సిద్ధపరిచి, అంజురపు పండ్లను పట్టుకొని ఆ మోటువాడైన త్రాగుబోతైనటువంటి భర్తకి చెప్పకుండా అసలు అతనితో కాంప్రమైజ్ అవ్వడానికి వెళుతూ ఉందండి. దావీదు దగ్గరికి వెళుతుంది ఈ యొక్క స్త్రీ. ఆవిడ పేరు అబీగయీలు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు తర్వాత చదవండి, సమూయేలు గ్రంథంలో మంచి మాటలు ఉంటాయండి. ఎంత చక్కని మాటలు మాట్లాడుతుందంటే ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడిద దిగి ఆ దావీదు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తుందండి. దావీదు కాళ్ళ మీద పడిపోతుంది. పడిపోయి నా ఏలినవాడా అని మొదలుపెట్టి, ఇదిగో నాబాలు యొక్క తప్పుని నా తప్పుగా ఎంచు, నన్ను క్షమించు, ఈ దినాన అనేక మంది ప్రాణాలు తీయకుండా నిన్ను ఆ హత్యలు చేయకుండా కాపాడిన యెహోవా దేవుడు, జీవం గల దేవుడు స్తుతినొందును గాక అనేటువంటి మాటలతో ఆమె ప్రారంభిస్తుందండి. సమయోచితమైన మాటలు, దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎంత చక్కని మాట మాట్లాడుతుంది, సాగిల పడిపోతుంది. చూడండి ఒకసారి 1వ సమూయేలు 25 నుంచి నేను చదువుతున్నాను. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను రక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. ఈ మాటలు చూసారా? సమయోచితంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ. తర్వాత ఇంకా 29వ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం చూడండి. అది, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. హల్లెలూయా. జీవపు మూట అనే మాట ఇక్కడ కనబడుతుంది మనకి. మన ప్రాణము దేవుని దగ్గర ఉన్నటువంటి జీవపు మూటలో ఉందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవడైనా శత్రువు కానీ ఎవడైనా వచ్చి నీ ప్రాణహాని చేయడానికి నిన్ను గురించి వస్తే అంత ఈజీ కాదు నీ శత్రువు నీ ప్రాణం తీయడం. ఎందుకంటే అది యెహోవా యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణం ఉందని ప్రవచిస్తుంది. చూడండి ఆ స్త్రీ, ఎంత సమయోచితమైనటువంటి మాట అది. నిజంగా అది బంగారు పండులాగా అనిపిస్తుందా మీకు వింటున్నప్పుడు?
అటువంటి మాట్లాడగల జ్ఞానము ఆ స్త్రీకి ఇవ్వబడింది. ఈ మాటలు విన్నప్పుడు దావీదు వెనువెంటనే చాలా కరిగిపోయాడండి, ఆశ్చర్యపోయాడండి. వెనువెంటనే దావీదు యొక్క మనస్సు చాలా మెత్తగా అయిపోయింది. ఎంతటి శూరుడు వీరుడు, అతను బయలుదేరాడు యుద్ధానికి, ఆగడసలు. ఒక స్త్రీ మాట్లాడిన మాటలు విని ఆగిపోవాల్సిన అవసరత అతనికి లేదు. కానీ వెంటనే ఆ మాటల్లో ఆ సందర్భానుసారంగా ఆమె పలికిన ప్రవచన వాక్కులు ఆయన్ని చాలా ఇంప్రెస్ చేశాయి, ఒక మాటలో చెప్పాలంటే. ఆ తర్వాత దావీదు ఆవిడని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి 32, 33 వచనాలు చూడండి, చదువుతున్నాను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా! ఎంత మంచి ఆశీర్వాదాన్ని దావీదిచ్చాడో చూడండి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. మంచి దీవెన ఆ యొక్క అబీగయీలు పొందుకుంది అక్కడ. కారణం ఏంటో చెప్పండి. ఆమె అక్కడికి వెళ్ళింది, అయ్యా రక్షించండి, నా భర్తను రక్షించండి అని చెప్పట్లేదు. మంచి మంచి ప్రవచన వాక్కులు మాట్లాడుతూ దేవుని నామము పేరట ఆమె ఎంత ప్రార్థన చేసుకుని వచ్చిందో దారంతా తెలిసిన తర్వాత రాత్రంతా ఎంత ప్రార్థన చేసుకుందో. ఆమె నోట సమయోచితమైన మాటలు దేవుడు పలికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడే కృప దేవుడు మనకివ్వాలని ఆశపడి ప్రభువుని అడగండి. మనం ఒక్క మాట, జ్ఞానయుక్తమైన ఒక్క మాట మనం మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి మేళ్లు కలగడానికి కారణం అవుతాం. ఒక పెద్ద సమస్య అక్కడ వచ్చినప్పుడు ఒక్క జ్ఞానయుక్తమైనటువంటి సమయోచితమైన మాట ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ ఇజ్రాయేలు చిన్నది ఏ విధంగా ఒక పెద్ద సమస్యని సమయోచితంగా సందర్భానుసారంగా చెప్పడాన్ని బట్టి ఒక అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకుంది బైబిల్ గ్రంథంలో. ఆమె గురించి రాయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు. అలాగే అబీగయీలు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని అందుకుంది. ఇట్టి కృప మనకు కూడా కలగాలని, అటువంటి బంగారు పండ్ల వంటి మాటలు మన నోట దేవుడు పెట్టాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్.